ఇది ప్రపంచానికి నేను ఇప్పుడు మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే రవి కావాలి అనేది కేవలం మీడియా ముందు ఒక అబద్ధ ప్రచారం మాత్రమే. తనకు రవి అవసరం లేదు. మార్నింగ్ సారీ నైట్ ఏమైనా మాట్లాడినా ఏమైనా ఎక్స్ట్రా నేను ఏమైనా తప్పుగా నీతో ఎక్స్ట్రా ఏమైనా మాట్లాడానా? ఇంత న్యూడ్గా అర్ధరాత్రి పూట పేసి న్యూడ్గా చేసుకుని ఓయో రూమ్లో మీరు చేసిన వంటి కన్వర్షన్ ఇవన్నీ మీడియాకి చూపించట్లా నేను. ఎందుకంటే ఒక ఆడపిల్లవి, నా భార్యవి ఇంకా కూడా కానలేదు, ఇంకా నాకు లీగల్గా డైవర్స్ కూడా కాలేదు. ఎందుకు తల వంచుకున్నాను తెలుసా? సువర్ణ, ఇప్పుడు ఈ రికార్డ్ నువ్వు విన్న తర్వాత ప్రజలే నిర్ణయించండి. ఈ అమ్మాయి నా మీద మర్డర్ ప్లాన్ చేసింది. ఇప్పుడు ఏం పని మీద వెళ్తున్నాడు? ఆ పని అయిపోయినాక నా రూమ్ కి వెళ్తాడు కదా. అయిపోయింది కదా 18th or 17th కి వాడిది స్పాట్. రవియా చిచ్చి వాడెందుకు అంట మళ్ళీ నీ ముందే వాడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? నీ ఏరియాలో ఆడున్నాడు కదా నా బాయ్ ఫ్రెండ్, ఆడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? నా మొగుడిని కాదు, చిచ్చి నా మొగుడిని కాదు, నా బాయ్ ఫ్రెండ్ వేసుకుంటా. ఈ మెసేజ్ చూడు, నువ్వే చూడు ఎంతమంది ఎంత నువ్వు భార్యకి నువ్వు కౌంటర్ ఇవ్వట్లేదు, యూట్యూబ్లోకి వచ్చి నువ్వు మాట్లాడలేదంటే నువ్వు తప్పు చేసావు. నువ్వు గొర్రెకి పందికి క్రాస్ బ్రీడ్లో పుట్టావు, నీ మొహానికి 15 మంది అమ్మాయిలు ఏంట్రా? హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు డైలీ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. గత కొద్ది రోజుల నుంచి ఆల్రౌండర్ రవి వ్యక్తిగత జీవితం గురించి చాలా కాంట్రవర్సీస్ చూస్తూ ఉన్నాం. ఆల్రౌండర్ వైఫ్ పూజ ఏదైతే విమర్శలు చేసిందో అందరూ వింటూ ఉన్నారు. బట్ రైట్ ను నాతో పాటు ఆల్రౌండర్ రవి ఉన్నాడు. అసలు వారి జీవితాల్లో ఏం జరుగుతోంది తన మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ రవి. హాయ్ సోన్. సో ఏంటి ఇంటర్వ్యూలో ఆల్రౌండర్ రవి ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడి పేరు తెచ్చుకున్న రవికి ఇప్పుడు వ్యక్తిగత నీ పర్సనల్ మొత్తం పబ్లిక్లోకి వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. నీ వైఫే చాలా వరకు విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజాలు ఏంటనేది ఎవరికి తెలియదు, చూసే వీడియో బట్టే అర్థం అవుతూ ఉంటుంది. చూస్తున్నావా సోషల్ మీడియాలో నీ మీద వచ్చే వీడియోలు? అది చూసే అన్ని రకాలుగా దాదాపుగా వెంటనే రియాక్ట్ అవ్వకుండా అసలు ఏంటి తన మాట్లాడే ఎలిగేషన్స్ ఏంటి, తను చెప్పిన దానికి అంటే నేను అందరినీ అడిగేది ఏంటంటే ఇక్కడ ఏదైతే తను చెప్తుందో గతంలో నాకు ఒక పెళ్ళి అయిపోయిందని, ఆల్రెడీ ఇప్పుడు ఉన్నట్టున్న అమ్మాయిని నేను ఆల్రెడీ పెళ్ళి చేసేసుకున్నానని ఇవన్నీ చెబుతూ అక్కడ కూడా ఎవిడెన్సెస్ అనేవి ఆన్ ప్రూఫ్, ఒకవేళ బీప్ సౌండ్ వేసుకోవచ్చు, బ్లర్ చేయొచ్చు, తప్పు చేస్తే ఏదైనా చేయొచ్చు, ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ అనేది లేకుండా ఆధారాలు లేకుండా కేవలం ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ని పాస్ చేయడం వల్ల జనాలు అది నిజం అనుకుంటున్నారు. బేసిక్లీ ఏంటంటే కనుక తన ఎమోషనల్ వాస్తవం ఉండొచ్చు కానీ ఫిక్షన్ ప్యాక్షన్లో ప్రాక్టికల్కి వచ్చేసరికల్లా అబద్ధం అవుతుంది. కానీ ఎవరు వీడియోలో నాకు రవి కావాలి అంటోంది, 2 పిల్లలు ఉన్నారు నీకు, నువ్వు అసలు డివోర్స్ తీసుకోవాలనే ఫస్ట్ ఆ థాట్ నీదా లేదంటే ఆవిడదా? ఎప్పుడు డివోర్స్ అనే ఆ టాపిక్ మీ ఇద్దరు మధ్య ఒక్కొక్క క్వశ్చన్ మీద వెళ్దాం సోనా. నాకు రవి కావాలని చెప్పేసి అంటుంది కదా, నాకు రవి కావాలంటుంది కదా. ఇది ప్రపంచానికి నేను ఇప్పుడు మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే రవి కావాలి అనేది కేవలం మీడియా ముందు ఒక అబద్ధ ప్రచారం మాత్రమే. తనకు రవి అవసరం లేదు. రవి అవసరం లేదని చెప్పి నేను చెప్పింది కాదు, తనంతట తనే మాట్లాడుతూ తనందరూ తనే ఒప్పుకుంటూ ఇప్పుడు ఎవరైతే కనుక 4-5 తోటి ఒక ఇల్లీగల్ అఫైర్ తోటి అనేది ఉందన్నమాట. అందులో ఒక థర్డ్ పర్సన్ కే అనే పర్సన్ తోటి మాట్లాడుతుంది. ఇద్దరికి గొడవ వచ్చిందనమాట. తనకు గొడవ వస్తే నేను నీతో కాదు ఎవరితో కాదు, ఆఖరికి నా మొగుడు రవితో కాదు వాడితోటి నేను తిరుగుతాను, నీకేంటని చెప్పని మాట్లాడినట్టు కాల్ రికార్డ్ మీకు వినిపిస్తాను చూడండి. ఇది రీసెంట్ కాల్ రికార్డ్. నీ ముందే వాడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? నీ ఏరియాలో ఆడున్నాడు కదా నా బాయ్ ఫ్రెండ్, ఆడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? నా మొగుడిని కాదు, చిచ్చి నా మొగుడిని కాదు. అది చిచ్చి నా మొగుడిని కాదు. ఏ మీడియాలో అయితే కనుక రవి కావాలని చెప్పేసి అంటుందో ఈరోజు తన కాల్ రికార్డ్స్లో చిచ్చి రవి గాడు కాదు. సరే ఈరోజు నేను ఏం తప్పు చేయలేదు, ఈరోజు తను ఇప్పుడు పోర్ట్రేట్ చేస్తుంది ఏంటంటే కేవలం మేము స్నేహితులు మాత్రమే, నేను ఉన్నది రవి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే నేను తనతోటి అక్రమ సంబంధంలో ఉన్నాను, ఇంకా ఎవరితోటి రవి ఉన్నంత వరకు నేను ఏం తప్పు చేయలేదు, నేను చాలా క్లారిటీగా ఉన్నాను. సో ఇప్పుడు తనతోటి తను వెళ్ళిపోయాడు కాబట్టి నేను అలా చేస్తున్నానని చెప్పేసి అంటే ఇది ఒక్కరితో కాదు 4-5 యొక్క రికార్డ్స్ నేను కాల్ రికార్డ్స్ వినిపిస్తాను. ఒక్క నిమిషం రికార్డ్స్ వినిపిద్దు కానీ ఫస్ట్ అసలు డివోర్స్ అనే టాపిక్ ఎందుకు వచ్చింది మీ ఇద్దరి మధ్య? డివోర్స్ అనే టాపిక్ బేసిక్గా ఒకటి కాదు రెండు కాదు, భార్య భర్తల మధ్య జరిగేటువంటి గొడవలు అన్ని రకాలుగా ఒకటి అన్ని రకాలుగా అంటే ఒకటి మెయిన్ మనీ దగ్గర బాగా క్లాషెస్ వచ్చినాయి పర్సనల్ థింగ్స్ చెప్పాలంటే. సో నేను బిజీ లైఫ్ షెడ్యూల్స్ ఈవెంట్స్లో నేను తిరగడం, తన ఈవెంట్స్ ఆర్గనైజేషన్స్లో తను తిరగడం,
సో తను ఏంటంటే కనుక లేట్ నైట్ రావడం, నేను లేట్ నైట్ రావడం, ఈ అంటే కమ్యూనికేషన్ అనేది కంప్లీటెడ్ ఇది వచ్చింది. పిల్లల్ని చూసుకోవడానికి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం, లేకపోతే మా అమ్మ వచ్చి ఇక్కడ ఉండడం, ఇట్లా జరిగిన తర్వాత క్రమక్రమేణా ఏమైందంటే కనుక ఈ అమ్మాయి బిజీ షెడ్యూల్ లైఫ్లో ఈ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువైంది. యాక్చువల్లీ షీఈస్ దాండియా ఆర్టిస్ట్ అనమాట, తను దాండియా చేసే ఆర్టిస్ట్. సో మెల్లిమెల్లిగా యాంకరింగ్ నేర్పించాను ఈవెంట్స్లో, నాట్ మీడియాలో యాంకరింగ్స్ నేర్పించాను. ఆ యాంకరింగ్స్ నుంచి ఇప్పుడు నేను ఏంటంటే కనుక నా గోల్ ఏంటి, బికమ్ ఈ గ్రేట్ ఆల్రౌండర్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దాని ఈవెంట్స్ కేవలం నా ఆర్థికంగా బతకడం కోసం మాత్రమే. నా ఫోకస్ ఈజ్ వెల్ నోన్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మూవీస్లో ఈ బేస్ మీద ఇదే వైపు తిరుగుతోండి. నాకు వచ్చే కాంటాక్ట్స్ మొత్తం తనకి ఇవ్వడం జరిగింది. క్లయింట్స్ కాల్ చేస్తారు కదా ఈవెంట్స్, అట్లాగా ఆ క్లయింట్స్ మీ దగ్గర వచ్చే ఆ డబ్బును బాగా సంపాదించేసి తర్వాత ఆ అమ్మాయి నాకు ఎక్కడ ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసిందంటే, ఊర్లో కొన్న ఇల్లు మొత్తం అమ్మేసి ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఇల్లు కొని నా పేరు మీద రాయి. ఫస్ట్ అక్కడ క్లాషెస్ అని ఎట్లా వచ్చినాయి అనేది క్రమక్రమంగా చెప్తున్నారు. రెండోది, మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ BSNL. మా అమ్మకి 30 నుంచి 35,000 పెన్షన్ వస్తుంది ఇప్పుడు. అవి ఆవిడ హార్ట్ పేషెంట్, స్టంట్ వేయించాం. అవి వాళ్ళ మెడిసిన్స్కే కాకుండా వాళ్ళ మగకి మా చెల్లికి ఇచ్చుకుంటూ ఆవిడ చూసుకుంటే, మధ్యలో నాకు ఏమైనా అవసరమైతే నన్ను అడిగిద్ది. అంత డబ్బులు వస్తుంది, ఏం చేస్తుంది మీ అమ్మ, నువ్వివ్వడం ఏంటి అని చెప్పని అబ్యూజివ్ లాంగ్వేజ్ అమ్మను మాట్లాడింది. అక్కడ నాకు పీక్స్కి వెళ్ళిపోయింది, నా బ్లడ్ బాయిల్ అయింది. అంటే తల్లినలు అనేసరికల్లా మా చెల్లిని ఇప్పుడు నేను డాక్టర్ చదివిస్తున్నా, మీ బావ బీపీ వేసుకోండి, మీ బావ ఆడింగ్ కూడా చేతకన్నాడు, వాళ్ళకి ఏంటి మీ చెల్లిని చదివించాల్సింది ఏంటని. అట్లాగా వ్యక్తిగతంగా ఇక్కడ నుంచి క్లాషెస్ స్టార్ట్ అయ్యి, నేనేంటంటే ఈ అమ్మాయి ఉదయాన్నే లెగిసి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఈ అమ్మాయి లేకుండా అట్లాగే 9-10 దాకా ఉంటే నేను అలసిపోయి వచ్చి పొద్దున్న 6ంటికి లేసి నేనే పిల్లల్ని రెడీ చేసి నేనే స్కూల్ కావాలంటే ఆ అమ్మాయిని ఇది అబద్ధం అయితే కనుక కింద హౌస్ ఓనర్ ఉంటారు, ఆయన అడగండి, నేనే వాళ్ళు మొత్తం రెడీ చేసి ఇవన్నీ చేసుకుంటూ వెళ్దాం. ఇది ఒకటి. తర్వాత ఒక క్యాష్ గురించి ఒకటి, మనతో లోపం గురించి ఒకటి, బయట ఎక్కడికి వెళ్ళినా సరే కనుక ఒక రకమైన అనుమానపు ధోరణిలో ఒకటి, డబ్బు అనే అహంకారం గర్వం ఒకటి, అన్ని రకాలుగా ఒకటి కాదు రెండు కాదు. ఇద్దరి మధ్య ఎక్కడ క్లాషెస్ వచ్చినాయి అంటే కనుక భార్యాభర్తలకి నిరంతరం ఎక్కడైతే గనక వస్తే అన్ని రకాలుగా వచ్చినాయి. అన్నీ ఇప్పటి నుంచి జరుగుతున్నాయి కాదు, దాదాపుగా 7 సంవత్సరాల నుంచి. 2017. మీకు పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది రవి? 8 సంవత్సరాలు. నువ్వు తనని లవ్ చేసే మ్యారేజ్ చేసుకున్నావు కదా? లవ్ అంటే స్టార్టింగ్ పరిచయం అయినా 15 రోజులకే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. దాని గతం తెలిసే పెళ్లి చేసుకున్నాను. నిజాయితీగా పెళ్ళైంది, ఒక పాప ఉందని తెలుసుకుని నిజాయితీగా పెళ్లి చేసుకున్నాను. కానీ అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఆల్రెడీ నాకు డైవర్స్ అయిపోయింది, నాకు ఏ ప్రాబ్లం లేదు, సో ఇది నా జీవితం ఇదని చెప్పిన పాప గురించి మాత్రమే చెప్పింది. కానీ ఈ రోజు మీడియా సమక్షంలో నేను చెప్పాల్సింది ఏంటంటే, తనకు పాపే కాదు ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ బాబుని కని వదిలేసింది. ఆ ఫొటోస్తో సహా మీకు ఇప్పుడు ఈరోజు నేను చూపిస్తాను మీడియాకి. ఎవరు ఎందుకు ఇవన్నీ తెలిసినా కూడా 7 సంవత్సరాలు తల ఉంచుకొని బతికా. ఎందుకు బయటకు వచ్చాను అంటే కనుక సహించాం. నిజాలు తెలిసినా కూడా గుండెల్లో పెట్టుకొని పిల్లల కోసం తల వంచుకొని బతికాను. కానీ ఈ అమ్మాయి రోజు రోజుకి గతాన్ని మర్చిపోయి, తను ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోయి, ఇది తన ఫస్ట్ హస్బెండ్ ఫోటో అండి ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చూసారా, వీళ్ళిద్దరు పిల్లలండి, వేదాంత్ పూర్వి. సో నాకు మొదటి పిల్లడు గురించి చెప్పలేదు. రెండో పాపని నమ్మోసు అని తన ప్రశ్న ఒకవేళ కాల్ చేస్తే, ఆ పాపని అడాప్ట్ చేసుకొని తండ్రికి ఆధార్ కార్డులో ఆ పేరు పెట్టుకుని ఆ పిల్లని చదివించింది నేను. తన పాస్ట్ గురించి తెలిసినా కూడా మా ఫ్యామిలీలో కూడా చెప్పలేదు. ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళి అయింది, ఒక పిల్ల ఉన్నాడు. ఎవరు పిల్ల అని అడిగితే కనుక మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ చుట్టాలని చెప్పేసి పెట్టుకొని అంతలా చేశాను. ఇవన్నీ తెలిసే భరించుకుంటూ సహించుకుంటూ ఉన్నాను. ఎప్పుడు గొడవ వచ్చినా సరే నాకు ఎక్కడ ఇదైపోయిందంటే, నేను తిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, నాకున్నది అమ్మ, ఆవిడ హార్ట్ పేషెంట్. నేను బయటికి వెళ్ళి వచ్చి ఫ్రెండ్స్ తోటి సరదాగా పార్టీలకి పబ్లిక్ వెళ్ళి వచ్చిన తాగేసి వచ్చాడు అత్త మన హార్ట్ పేషెంట్కి కంప్లైంట్ చేయడం, ప్రతి చిన్న ఏది అమ్మాయిల గురించి కాదు, చిన్న విషయాల గురించి ఆవిడకి పాస్ చేయడం, ఇవన్నీ కూడా ఎంత చెప్పినా కూడా వినిపోయేసరికి ఇద్దరం పరస్పర కొట్టుకోవడం, పరస్పర తిట్టుకోవడం, నేను ఏదనంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రావడం, ఇవన్నీ జరిగాయి. సో ఈ యొక్క విషయాన్ని దాచి డైవర్స్ అవ్వకుండా ఇలా పెళ్లి చేసుకుందని చెప్పేసి ఇప్పుడు నేను కోర్టులో వేసిన పిటిషన్ కూడా అదే. కోర్టులో 8 months నుంచి నేను వేస్తున్నామంటే దానికి ఆ అమ్మాయి కనీసం అట్లీస్ట్ కౌంటర్ ఫైల్ చేయలేదు. కౌంటర్ అంటే మనం వేసిన దానికి కౌంటర్ ఇవ్వాలి. డైవర్స్ అవ్వకుండా ఎలా పెళ్లి చేసుకున్నాం, ఎందుకు తన యొక్క క్యాస్ట్ గురించి మాట్లాడి తిట్టావు. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకుంది నిన్న చెప్పావు కదా, ఆ ఫస్ట్ హస్బెండ్ నువ్వు అప్రోచ్ అయ్యావా, కనుక్కున్నావా, డీటెయిల్స్ తెలుసుకున్నావా? ఫస్ట్ హస్బెండ్కి సంబంధించి అప్రోచ్ నేను అవ్వలేదు అసలు. నేను 24 yearsలో చేసుకుని, ఇప్పుడు నాకు 33. దాదాపుగా ఆ 24 yearsలో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు వచ్చిన మొత్తంలోనే స్టార్టింగ్లోనే పరిచయం. ఇంకా ఎట్లా చెప్పాలంటే అది ట్రాప్. కానీ ఒక అమ్మాయి గురించి మళ్ళీ అలా చెప్పి ట్రాప్ అన్నా కూడా ఈ సమాజంలో ఎవరు నమ్మరు కాబట్టి ఆ టైంలో అట్లా అయిపోయింది. 15 daysలోనే అదంతా ఎలా జరిగింది అనేది కూడా అది పెద్ద చరిత్ర. అది నాకు తెలుసు ఏమైంది అనేది. కానీ అప్పుడు కూడా తెలిసి కూడా పాస్ట్గా నేను యాక్సెప్ట్ చేసి నేను పెళ్లి చేసుకుంటే, అమ్మాయి నిరంతరం నన్ను పెట్టే టార్చర్ మామూలు టార్చర్. ఒక మగవాడిగా నేను చెప్పుకోలేని ఎన్నో ఉండే. కానీ ఈ సమాజంలో ఏంటంటే కనుక
ఒక ఆడపిల్ల బయటకు వచ్చి కన్నీరు కారిస్తే నిజమే కదా, ఇట్లాగా ఆడపిల్ల ఇట్లా వచ్చి ముందు చెప్పింది నమ్ముతారు తప్ప అబ్బాయి చెప్పేది ఎవరు నమ్మరు. ఒకవేళ నేను మీడియా ముందుకు రావాలనుకుంటే ఇప్పుడే కాదు, నేను దాదాపు ఎప్పుడో వచ్చేటోడిని. ఇది జరుగుతుంది, నేను ఎందుకు లీగల్గా ఫైట్ చేస్తున్నాను, న్యాయం గెలవాలి, నేను వేసినటువంటి దానికి కౌంటర్ తినిస్తుంది అని చెప్పేసి అని 1 year నుంచి నేను బయటకు వచ్చేసాను. నేను ఏ రోజు నేను మీడియాకి ఎక్కలేదు. తను నా ఫ్యామిలీ మీద 498A పెట్టింది, నా అక్క మీద, మా చెల్లి మీద, మా బావాల మీద పెట్టింది, తను నా మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టింది. ఈ రోజు నేను ఎవరైతే కనుక అమ్మాయితో ఉన్నానే అని చెప్పేసి అందో ఈ ఫొటోస్ చూపిస్తుంది, కారులోని మాటలు రికార్డ్స్ చూపిస్తుంది తప్ప వాళ్ళు అడిగింది అమ్మ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అన్నావు కదా, వీళ్ళిద్దరూ శారీరకంగా కలిసినట్టు కానీ తను ఏదైనా పెళ్లి చేసుకున్నట్టు కానీ ఒక్క ఆధారాలు, అట్లీస్ట్ వీళ్ళ కాల్ రికార్డ్స్, అట్లీస్ట్ ఒక మెసేజెస్ ఏమైనా నీ దగ్గర నుంచి అంటే 1 year నుంచి ప్రతి స్టేషన్లో జగదీశ్గుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు, చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కావచ్చు, చెత్త బజారు ఓల్డ్ సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఎక్కడ నిర్ధారణ జరగకపోగా ఈ అమ్మాయి చేసినట్టు ఎలిగేషన్స్ అండ్ రాంగ్ అని చెప్పేసి అని నేను క్లియర్ కట్గా 1 year నుంచి ప్రతిదీ ప్రూవ్ చేసుకుంటూ వచ్చా. ఇవన్నీ అన్నీ సాధించేసి లీగల్గా పోలీసుల పరంగా అన్నీ సాధించేసి ఇంక ఇవన్నీ కాదని చెప్పి సువర్ణ ఇప్పుడు ఈ రికార్డ్ నువ్వు విన్న తర్వాత ప్రజలే నిర్ణయించండి. ఈ అమ్మాయి నా మీద మర్డర్ ప్లాన్ చేసింది, చంపడానికి. ఆల్రెడీ నా మీద అటాక్ కూడా జరిగింది. ఇవన్నీ మీకు వినిపిస్తాను, ఏ రకంగా అటాక్ జరిగింది, ఏ రకంగా ఉంది ఏంటి అని చెప్పేసి అని. ఈ రికార్డులన్నీ మొత్తం ప్రూఫ్లన్నీ దొరికినాయి కదా అని చెప్పిన తన యొక్క ఎవరైతే ఉన్నారో తన బాయ్ ఫ్రెండ్కి మొత్తం డిలీట్ చేసే ఇవన్నీ వద్దు అని చెప్పిన రికార్డ్ విన్న తర్వాత అక్కడికి వెళ్దాం. ఏ రికార్డ్స్ అయితే కనుక ఇప్పుడు అవి మొత్తం డిలీట్ చేసే వద్దు, ఇవన్నీ కనుక తెలిస్తే కనుక ఇబ్బంది అయిపోతుంది, తనని బతిలాడుకున్నటువంటి రికార్డ్ అండి ఇది. హలో, వాట్సాప్ కూడా క్లియర్ చాట్ చేసి డిలీట్ చేయొచ్చు కదా అంట, మళ్ళీ రాకుండా. అరే రాకుండా చేసుకున్నా యదవన్ ఒకటి నా ప్రాణానికి ఇప్పటిదాకానే అన్నావు కదా అన్ని తీసేసినా అని. నీకు తెలియకపోతే వాడిని అడుగు, లేకపోతే తెలుసుకో. డేటా వేరు, డేటా అంటే ఏమేమి వస్తుంది, మొబైల్ ఉండేటువంటి ఏం డిలీట్ చేయమందో తెలుసా, వీళ్ళిద్దరు పెట్టుకున్న వంటి చాటింగ్స్, ఆ అమ్మాయి బట్టలు లేకుండా ఈ ఎక్కడైతే టాటూలు వాడి పేర్లు వేయించుకుందో ఆ ఫొటోస్ అండ్ ఎవ్రీథింగ్, ఈ చాటింగ్ కన్వర్షన్ మొత్తం A to Z ఏవైతే ఉన్నాయో అవన్నీ, వీళ్ళిద్దరు దిగిన ఫొటోస్ కూడా డీప్గా ఇదిగోండి, వీళ్ళు పంపించుకున్న లొకేషన్స్, ఓయో రూమ్స్, కన్నా బంగారం, ఐ లవ్ యూరా, మిస్ యూ సో మచ్, వాట్ హ్యాపెండ్ అమ్మా, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఒక లవర్స్ కంటే దారుణంగా వీడియో కాల్స్ డ్యూరేషను ఒక్కొక్కటి దాదాపుగా 3 గంటల 45 నిమిషాలు వీడియో కాల్ డ్యూరేషను, మిస్ యూ. ఇంకా చూపిస్తాను మొట్టమొదటిగా. ఇప్పుడు నేను ఏ పాయింట్ దగ్గర ఉన్నానంటే కనుక మర్డర్ ప్లాన్ అన్నాను కదా, అది చూపిస్తాను. మొత్తం అన్నీ చూడండి. ఈ అమ్మాయి చేసిన చాటింగ్ కన్వర్షన్స్ అన్నీ మొత్తం ఏ రకంగా ఉంది ఏంటి, ఈ అమ్మాయి చేసినటువంటి విధానాలు ఈ మొత్తం నేను మేడం గారికి పంపిస్తాను. అది స్క్రీన్ మీద మీకు ప్రజెంటేషన్ చేసి చూపిస్తారు. నాకు ఎక్కడ ఇది అనిపించిందంటే మీడియా ముందు రవి కావాలి, పిల్లలకి తండ్రి కావాలి. జాగ్రత్తగా ఉండండి పాయింట్, పిల్లలకి తండ్రి కావాలి. పిల్లలకి తండ్రి కావాలన్న ఒక పర్సన్ ఏ డైవర్స్ అయితే గనక అప్లై చేసి బయటకు వచ్చేసి లీగల్గా ఫైట్ చేస్తున్నట్టు ఈ వ్యక్తిని పక్కన పెట్టి ఎంతోమంది నలుగురితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇతను నాకు అడ్డొస్తాడేమో అని చెప్పేసి అని చంపాలనుకుని నీ కింద పనిచేసావంటే నీ అసిస్టెంట్ చందువే నీ దగ్గర మానేసి 3 నెలల తర్వాత నాకు అప్రోచ్ అయ్యి మీ కాల్ రికార్డ్స్ మొత్తం ఇచ్చాడు. ఒక్కసారి ప్రేక్షకులందరూ కూడా నా మీద అడ్డర్ జరిగింది వంటి ఆ ప్లేయింగ్ ఒకసారి వినండి. ఎట్లా అయిపోతున్నావు ఇప్పుడు ఎడికెళ్ళి వచ్చాను సడన్ గా ఎంతో అక్క ఇప్పుడు ఏం పని మీద వెళ్తున్నాడు, ఆ పని అయిపోయినాక నా రూమ్ కి వెళ్తాడు కదా. వద్దు వదిలేసి పట్టుకుంటాం కదా మనం, అయిపోయింది కదా 18th or 17th కి వాడిది స్పాట్. డేట్ విన్నారు కదా, డేట్ విన్నారు కదా. ఆ తర్వాతే నా మీద బంజారా హిల్స్ ఏదైతే కనుక నా ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, అతని పేరు మ్యూట్ పెట్టండి, వంశీ, హైదరాబాద్ మోడల్స్. వాళ్ళ రూమ్లో నేను మా ఫ్రెండ్స్తో నేను పార్టీలో ఉన్న మూమెంట్లో నేను ఎవరితోట ఉన్నాను అని చెప్పి అనుమానిస్తూ తన తమ్ముడు తను మొత్తం కలిసి నా మీద కత్తులతో అటాక్ చేసిన తర్వాత బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో తన మీద కూడా కేసు అయింది. దాని తర్వాత నేను మన ఎవరైతే కనుక కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు ప్రాణహాని ఉందని చెప్పి నేను అపాయింట్మెంట్ చేసుకున్న లెటర్ ఇది. భర్త కావాలని ఎవరైనా చంపుతారండి, కావాలని మీడియా ముందు ఈ రకంగా ప్రజెంటేషన్ చేసి నలుగురితో వాళ్ళతోటి ఈ రకంగా ఉండి ఈ అమ్మాయి ఎంత డ్రింకరో రాత్రి పూట శారీరక వాంఛలు తీసుకోవడానికి నేను బయటికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి చేసింది. ఇప్పుడు నేను చెప్పిందే కదండి, ఈ అమ్మాయి కాల్ రికార్డ్ వినండి. అమ్మాయి అంతటా ఆ అమ్మాయి ఒప్పుకుంది ఈ విషయాలన్నీ. మార్నింగ్ సారీ నైట్ ఏమైనా మాట్లాడినా ఏమైనా ఎక్స్ట్రా, నేను ఏమైనా తప్పుగా నీతో ఎక్స్ట్రా ఏమైనా మాట్లాడానా? ఏమో తెలియదు, నేను చెప్పాను కదా బియర్ తాగానని చెప్పేసి ఏమైనా మిస్బిహేవ్ ఏమైనా మాట్లాడినా అని నాకేం అర్థం కావట్లా. ఏంటి ఏం లేదు, మామూలుగానే మాట్లాడినా ఊరికేనా తాగినాడా బాబా?
నేను తాగింది కూడా ఒక టిన్నే. మజ్జిగ తాగితే పోతుంది కదా. అవును కదా. మొన్న తిట్టినా నీ మీద ఏమన్నా ఎక్కువ నీ మీద ఎక్కేసి ఏమైనా హ్యాష్గా చేశానా? ఇదేండి ఈ అమ్మాయి తాగేసి ఒక ఉంచుకున్న వాడితోటి ఈ రకంగా చేస్తే, ఒక భర్తగా రాత్రిపూట ఈవెంట్స్ కలిసిపోయి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి తాగి ఒక మగవాడి మీడియా ముందుకు వచ్చి ఆల్రెడీ పేరున్న వ్యక్తి చెడ్డగా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు సిగ్గు విడిచి ఎన్ని మాట్లాడుతున్నానంటే, మనిషి బయటకు రావడానికి కొన్ని వందల కారణాలు ఉంటాయి. అది అన్ని రకాలుగా ఎక్స్పోజ్ చేసుకోలేడు, కొన్ని పర్సనల్ థింగ్స్ ఉంటాయి. కానీ ఈరోజు నేను ఓపెన్గా చెప్పడానికి గల కారణం కూడా అదే. ఆ అమ్మాయి తాగి మనిషిని ఏ రకంగా చేస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒకతనే అనుకుంటున్నారు కదా, నో, ఇంకెవరితో ఉందో చూపిస్తాను. పేరు నన్ను మళ్ళీ మర్చిపోతారు. పండు. ఈ పండు ఎవరో తెలుసా? బీప్ చేసుకోండి. తన చేతి మీద ఇప్పటికే టాటూ ఉంటుంది. క్లోజ్గా చూడండి, తన చేతి మీద ఇప్పటికే టాటూ ఉంటుంది. ఇతను ఎవరో తెలుసా? మొదటి మొగుడిని వదిలేసి, పిల్లలు రోడ్డు మీదకి వదిలేసి, మొదటి మొగుడితో డైవర్స్ అవ్వకుండా 2 సంవత్సరాలు వాడితో సహజీవనం చేసినటువంటి పర్సన్ ఇదంతా. అన్నీ తెలిసేయండి. కానీ ఎందుకు 7 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాను? నువ్వు మీడియాకి ఎక్కి నువ్వు ఇంత వ్యభిచారాలు చేస్తూ, ఇన్ని తప్పులు చేస్తూ, నన్ను ఈరోజు మీడియాలో చెడ్డవాడిగా చిత్రీకరిస్తూ, ఎంతోమంది ఎఫ్ఐఆర్లతో అంటూ, ఇలాంటి ఒక్కటి కూడా ప్లే చేయకుండా, ఒక్క ఆధారం లేకుండా నువ్వు మాట్లాడి నా రెప్యుటేషన్ తీస్తే మానసికంగా ఎంత కృంగిపోయానో, ఎంత చచ్చిపోవాలనుకున్నానో, ఎంత సూసైడ్ థాట్స్ వచ్చినాయో నాకు తెలుసు. ఈ పండు అనే పర్సన్ వాడితోటి ఎట్లా ఉన్నాడు రమ్య అని, అక్కడొచ్చాడు ఇదని చెప్పాను. వాడిని కలిసింది, మళ్ళీ వాడితో ఫిజికల్ అయ్యింది. దానికి సంబంధించినట్టు ఇది. ఇప్పుడు మూరపతను హరీష్ 2 times అయితే ఖచ్చితంగా కాల్ చేస్తాను బర్త్డేకి, వ్యాలంటైన్స్ డే గుర్తుపెట్టుకుని. మరి ప్రతి ఇయర్ వ్యాలంటైన్స్ డేకి, బర్త్డేకి మాత్రం కాల్ చేస్తావు కదా? ప్రతి బర్త్డేకి వీళ్ళిద్దరు చేసేది. అదంతా ఎందుకండి? నాకు ఒకటేనండి, నేను ఒక్కటే చెప్తున్నాను. ఒకే ఒక రికార్డ్, ఫైనల్ రికార్డు. రవి కావాలి, రవి పిల్లలకి తండ్రి కావాలి. తండ్రి కావాలనుకున్నావంటే, పిల్లలకి తండ్రి కావాలనుకున్న ఏ ఆడదే ఒక మగుడిని చంపాలనుకోదు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలాగా మీడియా ముందు ముసలి కన్నీరు కారుస్తున్నావంటే అంత ఒక వేషధారణ అని చెప్పి ఇవన్నీ నాకు తెలిసిన తర్వాత గుండె పగిలిపోయింది. వద్దనుకున్నాను, అసలు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారనుకున్నాను వేరే దేశం. కానీ నేను అలా వెళ్ళిపోతే నేను వ్యభిచారిని, నేను ఒక తిరుగుబోతుని, ఆల్రౌండర్ రవి ఒక చెడ్డవాడని ఈ ప్రపంచానికి మొత్తం అదే ఫిక్స్ అయిపోతారు. కాబట్టి నేను క్లియర్ చేసుకొని నా పిల్లల్ని ఏ రకంగా తెచ్చుకోవాలో, పిల్లల్ని ఏ రకంగా కొడతాం చూస్తారు. రవియా చిచ్చి వాడెందుకు అంట మళ్ళీ ముందే వాడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? నీ ఏరియాలో ఆడున్నాడు కదా నా బాయ్ ఫ్రెండ్, ఆడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? నా మొగుడిని కాదు, చిచ్చి నా మొగుడిని కాదు, నా బాయ్ ఫ్రెండ్ వేసుకుంటా. సరే, ఈ ఆధారాలను నీకు ఎట్లా వచ్చాయి? నీకు ఎవరు పంపించారు? అది రివీల్ చేయకూడదమ్మా, రివీల్ చేయకూడదు. చాలా కష్టపడి సంపాదించాను. కాలం ఎలా పడ్డానో, ఎవరి వెనకాల పడ్డానో ఏంటో. ఎందుకంటే ఒక్కొక్క ఇంటర్వ్యూ రిలీజ్ అయితే ఒక్కొక్కలో నన్ను ఒక వ్యభిచారలా చూస్తుంటే తప్పులు చేసే ఒక ఇంటర్వ్యూలోనేమో 15-20 మందితోటి అఫైర్లు అంటుంది, ఇంకో ఇంటర్వ్యూలోనేమో ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అంటుంది, ఇంకో ఇంటర్వ్యూలో గతంలో తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఉన్న అమ్మాయితో పెళ్ళి అయిపోతుంది. నేను ఏమన్నానంటే, వద్దు, నువ్వు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్పు కాదు. నువ్వు ఏ ఇంటర్వ్యూలో అయితే చూపించావు ఒక్క ఆధారం, అసలు నువ్వు స్టేషన్లో నిరూపించలేకపోయావు, కోర్టులోనే కౌంటర్ వెళ్ళిపోయావు, ఆఖరి మీడియాలో కూడా ఒక్కటి చూపించలేకపోయావు. ఆడియో ఫంక్షన్లో దిగిన ఫొటోసు, కారులో నేను ఆవేశంగా మాట్లాడిన దాన్ని నువ్వు పట్టుకొని అక్రమ సంబంధం అంటే అది కాదండి. ఇంత న్యూడ్గా అర్ధరాత్రి పూట బట్టలు ఇప్పేసి న్యూడ్గా చేసుకుని ఓయో రూమ్లో మీరు చేసిన వంటి కన్వర్షన్ ఇవన్నీ మీడియాకి చూపించట్లా నేను. ఎందుకంటే ఒక ఆడపిల్లవి, నా భార్యవి ఇంకా కూడా కానలేదు, ఇంకా నాకు లీగల్గా డైవర్స్ కూడా కాలేదు. ఎందుకు తల వంచుకున్నాను తెలుసా? ఈరోజు నేను చెడు చేయడానికి నేను రాలేదండి, తన చెడు చేయడానికి నేను రాలేదు సువర్ణ. నేను ఈ అమ్మాయి పెడుతున్న మానసిక శోభకి ఎంత నరకం అనిపిస్తున్నానో, మా అమ్మ వాళ్ళు నా ఫ్యామిలీ ఎంత ఏడుస్తున్నారో ఈ రోజు కూడా నా వెల్ విషర్స్ అందరూ కూడా, నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే నువ్వు తప్పు చేసావు అనుకుంటారా, నువ్వు రెస్పాండ్ అవ్వంటే నేను వచ్చా, లేకపోతే నాకు అవసరం లేదు. ఏదో పేరు కోసం అమ్మాయి బ్యాడ్ చేయడం కోసం రాలా. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చూస్తే, అరే నీ అమ్మకి నీ పుట్టిన కొడక ఎలా మోసం చేస్తారని మెసేజ్లు పెడుతుంటే చూసి తట్టుకోలేక చచ్చిపోతున్నా. సూసైడ్ థాట్ వరకు వెళ్తున్నా. ఈ మెసేజ్లు ఏంటి? ఈ మెసేజ్ చూడు, నువ్వే చూడు ఎంతమంది, నువ్వు భార్యకి నువ్వు కౌంటర్ ఇవ్వట్లేదు, యూట్యూబ్లోకి వచ్చి నువ్వు మాట్లాడలేదంటే నువ్వు తప్పు చేసావు. నువ్వు గొర్రెకి పందికి క్రాస్ బ్రీడ్లో పుట్టావు, నీ మొహానికి 15 మంది అమ్మాయిలు ఏంట్రా? ఎవరు ఊరుకుంటారండి? ఎంతవరకు ఏంటి సహించాలి? సరే నేను తప్పు చేస్తున్నాను అన్నావు కదా, తప్పు చేసి ఇలాంటియా? ఇదా బట్టలు ఇప్పేసి 40 సార్లు నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు కూడా చెప్పను నేను. సంతోష్ నగర్ ఓయో రూమ్లో 40 సార్లు నువ్వు వెళ్ళిన ఫుటేజ్ కూడా ఉంది. కానీ ఇవన్నీ తీసి నేను చెడు చేయాలని కాదు. యాదగిరిగుట్ట దగ్గర ఫస్ట్ టైం నువ్వు కలిసినటువంటి ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. కాల్ రికార్డ్స్ చూపించిన 100 కాల్ రికార్డ్స్ ఒకరితో కాదు 4గురితో ఉన్నాయి. ఈరోజు నువ్వు
అందరికి ఏం చేస్తున్నాను తెలుసా, నేను వచ్చింది నిన్ను చెడు చేయడానికి కాదు. ఐ విల్ క్లియర్ అండ్ క్లారిటీ. తను చేసేది అభియోగాలు మాత్రమే. నాకంటూ ఒక లైఫ్ 500 రూపాయలతో చెత్త బట్టలతో పొట్ట చేతితో పట్టుకొని 2016లో వచ్చింది ఇలా చెడ్డవని అవడానికి కాదు. ఎదుగుతూ కసితో పైకెళ్తూ ఎంతో పేరు సంపాదించా. నీతో ఉండి ఇన్ని గొడవలు పడుతూ కూడా ఏ రోజైనా మీడియాకి వచ్చానా, ఏ రోజైనా స్టేషన్ దగ్గరికి వచ్చానా, ఏ రోజైనా నీ మీద ఇలాంటి ఒక అభియోగం వచ్చి నీ గురించి చెడ్డగా చెప్పానా? నేను వచ్చేసిన 1 ఇయర్ తర్వాత నువ్వు ఇప్పుడు వచ్చి కోర్టు డైవర్స్ దగ్గరగా ఉన్న మూమెంట్లో ఈరోజు ఒక ప్రముఖ షోకి నేను సెలెక్ట్ అయ్యానని నీకు తెలిసి నన్ను బ్యాట్ చేయడానికి నువ్వు మీడియా ముందుకు వచ్చావనే సంగతి కూడా నాకు తెలుసు. ఫైనల్గా అంటే దాదాపుగా నేను 1 ఇయర్ అవుతుంది. ఆ 1 ఇయర్ సంబంధించి అమ్మాయి కౌంటర్ ఇవ్వలేదు. కౌంటర్ ఇవ్వకపోతే లీగల్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ దీనికి సంబంధించినటువంటి నేను కోరుకునేది ఏంటంటే లీగల్గానే ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు నా కష్టాన్ని నా బాధను చూసి ఈ ఎవిడెన్సెస్ మొత్తం చూసి మా యొక్క లాయర్ సో హైకోర్టు అడ్వకేట్ గారు సో మాలాంటి బాధితులందరికీ కూడా న్యాయం చేసి అన్ని రకాలుగా బ్యాలెన్స్గా ఉండే అంటే మా అడ్వకేటు సో నాగేశ్వర పూజారి గారు ఆయన ఈ కేసుని టేకప్ చేశారు. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత పూజకు కూడా ఒకసారి కాల్ చేద్దాం. ఓకేనా? నమస్కారం సార్. సో గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం ఇలాంటి ఇష్యూస్ ఎక్కువైపోతూ ఉన్నాయి. నార్మల్గా ఏంటంటే భార్య భర్తకి నచ్చకపోతే డివోర్స్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే మీడియాని ప్రథమ ఆయుధంగా వాడుకుని అల్లరి చేసుకుంటూ డివోర్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్ అసలు రవి కేసు టేకప్ చేసినప్పుడు మీకేమనిపించింది? ఇద్దరు వైపు నుంచి మీరు అన్నీ తెలుసుకుని ఉంటారు కదా. ఇద్దరు వైపు నుంచి అంటే మనమైతే వాస్తవంగా రవి వర్షనే వింటాం కదా. ఇప్పుడు మనకు ఆమె ఆపోజిట్ వ్యక్తి మనకు ఆపోజిట్ అవుతారు కాబట్టి ఆమె వర్షన్ మనం కోర్టులో వినాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆమెతో మనం మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు రవి వర్షన్ విన్నదాని ప్రకారం అయితే ఇక్కడ న్యాయం ఉంది అనిపించింది. మనకు న్యాయం ఉంది అనిపించింది కాబట్టి మనం కేసు టేకప్ చేసినాం. రెండోది మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ అన్నట్టు ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు ఎవరైనా సరే ఈ పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో ఎవరైనా సరే ఈ పర్సనల్ విషయాల్ని ముందు మీడియాకి వేసి రచ్చ చేసుకున్న తర్వాత డైవర్స్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనం పెళ్ళికి ముందు కనుక మనం హల్దీ ఫంక్షన్ అని సంగీతాన్ని చేసినట్టు ఇప్పుడు ఉన్న ఈ పర్సనల్ విషయాలన్నీ తీసుకొచ్చి మీడియాలో పెట్టి మొత్తం రప్చర్ చేసి జీవితాన్ని మొత్తం రప్చర్ చేసుకున్న తర్వాత దెన్ ఎవ్రీబడి టేకింగ్ ద డైవర్స్ అన్నట్టు. ఫస్ట్ రవి అప్రోచ్ అయినప్పుడు తన వర్షన్ మీకు వినిపించి ఉంటాడు, చెప్పుంటాడు కదా సార్. అంటే తను ఏ విధంగా బాధపడుతున్నాడు, ఎందుకు డివోర్స్ తీసుకుంటా అనుకుంటున్నాడు అని చెప్పుంటాడు. ఇంకొకటి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా పిల్లలున్నా ఎందుకు తనతో విడిపోవాలనుకుంటున్నాను అనేది మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నానో చెప్పాడు. అంటే మదర్ని అన్న ఎవరు పడరు, అనుమానించినా ఎవరు పడరు. తన వర్క్ని తన వర్క్తో తీసుకెళ్తున్న అంత ఫ్రీడమ్ ఇచ్చిన హస్బెండ్ ఇబ్బంది పడుతున్నా ఎవరు పడరు. బేసిక్గా తను తీసుకునే డెసిషన్ అనేది తనది. మీరు ఫస్ట్ డివోర్స్కి వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ కొన్ని ఇప్పుడు చెప్తున్నాడు సాక్ష్యాధారాలు ఇవన్నీ అని చెప్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ అమ్మాయి అయితే ఒప్పుకోట్లా, నాకు మళ్ళీ భర్తే కావాలంటుంది. నేనే తప్పు చేయలేదు, రవికి ఆల్రెడీ పెళ్ళైంది అంటుంది. మీరు అడిగారా, తెలుసుకున్నారా? మీరు కూడా ఒక కేసు డీల్ చేసేటప్పుడు రవికి పెళ్ళవలేదు, ఇదే ఫస్ట్ మ్యారేజ్. సో ఈ అమ్మాయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడు, డివోర్స్ కోరుకున్నారు, అదే తెలుసుకున్నారు. ఇంకేమైనా విషయాలు తెలుసు? ఇప్పుడు రవికి పెళ్ళయింది అంటే ఆమె దగ్గర ఏదైనా ఒక ప్రూఫ్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు భారతదేశంలో ఏముంటుంది అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక పెళ్ళైన వ్యక్తి ఒక పెళ్ళి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉండగా ఇంకో పెళ్ళి కనుక చేసుకుంటే వాళ్ళని బైగామి కింద మనము మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని బైగామి కింద వాళ్ళని జైలుకు పంపించే అధికారం అమ్మాయికి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఆమె దగ్గర పెళ్ళైనట్టు ఏమైనా ప్రూఫ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉన్నప్పుడు ఆమె బైగామి కింద అప్లై చేసుకోవచ్చు. మనకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి బైగామి కింద ఆమె కేసు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ కేసు పెట్టుకోకుండా ఇవాళ పెళ్ళయిందని ఒక ఆరోపణ చేయడము, లేదంటే నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నాను ఆరోపణలు చేయడం అనేది అది సోషల్ డిఫమేషన్ చేయటమే, దాన్ని డిఫేమ్ చేయటమే అంతే. దాంట్లో ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ఏముంటుంది, ఇప్పుడు ఎవరైనా సరే నేను అందరికీ ఏం చెప్తా అంటే ఏంటంటే పెద్ద అయినా చిన్న అయినా అందరం మనుషులమే, అందరం రకరకాల రిలేషన్షిప్స్లో మ్యారేజ్ కానీ లేకపోతే రకరకాల రిలేషన్షిప్లో ఉంటాం. ఉన్నప్పుడు గొడవలు జరుగుతాయి అనుకుందాం. సరే ఈ పర్టికులర్ ఈ కేసుకు వచ్చినప్పుడు ఏం చెప్తా అంటే ఏంటంటే ఆల్రెడీ ఈ అబ్బాయి ఈ అమ్మాయి వల్ల నేను కలిసి జీవించలేను అని చెప్పేసి మన కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసుకున్నాడు. దగ్గర 1 ఇయర్ అయింది. మరి 1 ఇయర్ తర్వాత ఇవాళ కొత్తగా మీడియాకి రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను కొన్ని లాజిక్ క్వశ్చన్స్ అడిగితే ఏంటంటే నీకు ఒక భార్య ఉందనుకుందాం, ఆ భార్యకు భర్త డైవర్స్ వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత అమ్మాయి ఏం కోరుకుంటున్నది? భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటున్నది. నువ్వు భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటే కూడా చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది. నువ్వు వెళ్ళి సెక్షన్ 9 కింద, హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9 కింద నువ్వు వెళ్ళి నా భర్తతో నేను కలిసి ఉండాలనుకుంటున్నా, నా భర్తతో కలపండి అని చెప్పేసి మీరు ఒక పిటిషన్ వేసుకోవచ్చు.
అంటే మీరు వాస్తవానికి ఏం చెప్తున్నారంటే కలిసి ఉండాలనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు తప్ప మీరు కలిసి ఉండడానికి కావాల్సిన చర్యలు ఎక్కడ మీరు తీసుకోవటం లేదు. సో ఇప్పుడు ఒక డైవర్స్ వేసిన తర్వాత నువ్వు కోర్టులో కొట్లాడుకోకుండా ఒక 1 year తర్వాత ఇప్పుడు సడన్గా వచ్చేసి నువ్వు ఒక వ్యక్తిని డిఫేమ్ చేయడం అనేది మాత్రం అయితే అది నేనైతే హర్షించదు దాన్ని. ఎస్పెషల్లీ మోర్ ఎవర్ చిల్డ్రన్స్ ఉన్నారు కాబట్టి. సార్ ఇప్పుడు రవిని చూస్తుంటే ఆల్మోస్ట్ నిన్నటి దాకా ఆ అమ్మాయి వర్షనే కరెక్ట్ అనిపించింది. అంటే ఆల్మోస్ట్ ఫీమేల్ వర్షన్ ఉంటుంది, ఇబ్బంది పడుతుందేమో, పిల్లలు ఉన్నారు కదా, తనే కలిసి ఉంటే బాగుంటుందేమో అని వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియని పర్సన్స్ అందరూ అదే కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇతను మొత్తం ఆల్మోస్ట్ 2, 3, 4 అబ్బాయిలతో రిలేషన్ ఉన్నట్టు ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాడు. మీరు కూడా ఆల్మోస్ట్ చూసే ఉంటారు. అంటే ఇది నెక్స్ట్ అసలు అల్లరి మీడియా కంటే అల్లరే సార్, ఆల్మోస్ట్ అల్లరి చేసుకోవడం. మనం ఎవరికైనా కూడా ఇప్పుడు దీంట్లో గమనించాల్సింది అంటే ఫస్ట్ మీడియాకి అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చిన తర్వాత ఒక 4-5 days 6 days అవుతుంది. ఇప్పుడు మీడియాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వైరల్ అవుతున్నది. ఎందుకంటే ఈయన అందరికి తెలుసు కాబట్టి, యాజ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ తెలుసు కాబట్టి, ప్రోగ్రామ్స్ చేశాడు కాబట్టి, యంగ్ జనరేషన్ మళ్ళీ ఎదుగుతున్న జనరేషన్ కాబట్టి అందరి దృష్టి ఉంటుంది అందరిపైన. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే పక్కోళ్ళ జీవితాల మీద కంపల్సరీ జనాలకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది, అది హ్యూమన్ నైజం. అది ఉన్నప్పుడు ఏంటంటే ఈయన కూడా చాలా గౌరవించి ఫస్ట్ మీడియాకి రాలే. ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నా కూడా తన దగ్గర మీడియాకి రాలా. ఎందుకు రాలేదంటే సరే ఆడపిల్ల మనం ఎందుకు అల్లరి చేయాలా 10 మందిలో, సరే జరిగిపోయింది ఎంతో జరిగిపోయింది, నేను డైవర్స్ అప్లై చేసుకున్నా కాబట్టి కోర్టు ఏమైనా డైవర్స్ గ్రాంట్ చేసేస్తే నా జీవితం నేను బతికేస్తా కదా, పిల్లలు ఉన్నారు, ఎందుకు మనం 10 మందిలోకి వెళ్ళాలా అనే ఉద్దేశంతోనే ఉండిపోయింది ఆయన. ఆ సైలెన్స్ ఏమవుతుంది అంటే ఆ సైలెన్స్ అనేది నెగిటివ్ అవుతుంది పబ్లిక్కి కానీ అవతల వ్యక్తికి కానీ. ఓహో నన్ను ఏం చేయలేరు, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమి ఎవిడెన్స్ లేదు, నన్ను ఏం చేయలేరు అనేది ఆ మంచితనాన్ని వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించుకోవడం ద్వారా మరింత రెచ్చిపోతున్నారు. ఓకే. సో ఈయనకు ఈ స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఉన్న అభిమానులు ఎవరున్నారో వాళ్ళు కానీ, లేకపోతే ఈయనకి ఇన్స్టాగ్రామ్లో నుంచి విపరీతమైన ఫిల్తీ లాంగ్వేజ్ మెసేజ్ పెడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే అది పర్సనల్ విషయం, కానీ థర్డ్ పార్టీ కూడా మెసేజ్ పెడుతున్నప్పుడు మనం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి లాస్ట్కి ఒక దశలో మీడియా ముందుకు వచ్చి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతున్నది. సార్ ఒకసారి అమ్మాయికి కాల్ చేద్దాం సార్, అసలు ఏం మాట్లాడదో ఫస్ట్ తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఈ కేసుకు సంబంధించి వీళ్ళిద్దరితో ఒక మధ్యలో ఒకళ్ళు ఉండి మాట్లాడి సార్ట్అవుట్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. లేదంటే మీడియాకి ఒకరి మీద ఒకరు ఇప్పుడు నేనైతే అందరికీ అదే చెప్తున్నా. ఇప్పుడు ఎన్ని జీవితాలు జరిగినా కూడా మనకు ఏదైనా ఒక ఇష్యూ ఉంటే దాన్ని 2 భాగాలు చేస్తాను. ఒకటి సొసైటీకి సంబంధించింది, ఒకటి పర్సనల్కి సంబంధించింది. సొసైటీకి సంబంధించి దానివల్ల మనకు సొసైటీ పరంగా కానీ మీడియా పరంగా కానీ మనం ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, జాగ్రత్త చెప్పడానికి కానీ, లేకపోతే ఏమన్నా అదేది మంచి పద్ధతి అది. రెండోది ఇప్పుడు పర్సనల్గా వచ్చరికి ఏమైందంటే ఇప్పుడు జరుగుతున్న ఈ మధ్య కాలంలో మనం జరుగుతున్న ఏ ట్రెండింగ్ అయినా సరే, ఇప్పుడు నక్షత్రాది కావచ్చు, అది కూడా కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఓకే, మనం యాజ్ పర్ దిస్ ఛానల్స్ ప్రకారం కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు ఏదో పట్టుకోవడం ఏదో జరిగింది, అది కావచ్చు. రీసెంట్గా రాజధాని కావచ్చు, ఈయనది కావచ్చు, దీనికంటే ముందు కూడా 2-3 ఉన్నాయి. ఇవన్నీ మీడియాకు రావటం వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితాలు అనేటి ప్రాబ్లం అయితే తప్ప వేరేది ఏం జరగదు. మీడియా ట్రయల్స్తో ఏమవుతుంది, మీడియా ఎప్పుడు డైవర్స్ అయ్యేది కదా. 2 వ్యక్తులు కలిసి ఉండాలి అంటే కోర్టే ఇవ్వాలా. కాబట్టి మీడియాకు రావటం వల్ల అయితే నేనైతే ఉపయోగం లేదని చెప్తా. ఈ కేసులో అయితే ఏంటంటే నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రవి పర్మిషన్ తీసుకోకుండా చెప్పగలిగేది ఏంటి అంటే, నేను నేను డైవర్స్ అడ్వకేట్. నేను జనరల్గా మీకు ఎంత నాలెడ్జ్ ఉందో తెలియదు కానీ నేను డైవర్స్ అడ్వకేట్. నేను హైయెస్ట్ కేసెస్ ఫైల్ చేసి డైవర్స్, నేను ఎస్పెషల్లీ డైవర్స్ కేసెస్ చేస్తాను. ఓన్లీ డైవర్స్ కేసెస్ అండ్ నేను రిలేషన్షిప్స్ మీద వర్క్ చేస్తుంటాను జనరల్గా. ఓకే, సో నేను ఏం చెప్తా అంటే ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే నేను కలిపే అడ్వకేట్ని కాదు, నన్ను మొత్తం ప్రపంచం అంతా విడగొట్టే అడ్వకేట్ అని చెప్తాను. ఎందుకు విడగొట్టడం ఎందుకు చేస్తున్నారు, కలపడం ట్రై చేయొచ్చుగా. ఇప్పుడు 2 వ్యక్తులు ఇప్పుడున్న సమాజంలో 2 వ్యక్తులు కలిసి ఉండాలంటే థర్డ్ పార్టీ అవసరం లేదంట నేను. ఓకే, వాళ్ళు వద్దనుకుంటున్నారు కాబట్టి మీ దగ్గరికి థర్డ్ పార్టీ అవసరం లేదని ఫస్ట్ నా అభిప్రాయము. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను కలిసి ఉండొచ్చు కదా అంటే, కలిసి ఉండడానికి నువ్వు వీకేది ఏందయ్యా, మాకు వేరేటోళ్ళు లేరా అని చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు. మేము వచ్చింది డైవర్స్ కోసం కదా అనే టైంలో ఉంటారు కాబట్టి నేను జనరల్ కలిపి అడ్వకేట్ కాదు. కాకపోతే నేను కూడా ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఎప్పుడైతే పిల్లలు ఉంటారు కదా నేను మ్యాక్సిమం వాళ్ళని కలిసిపోమనే చెప్తాను నేను జనరల్గా. ఎందుకంటే పిల్లలు ఒక సరైన వాతావరణంలో పెరగకపోతే, ఒక తల్లిదండ్రులు మంచిగా ఉండి
మంచి స్కూలింగ్ వెళ్ళి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకు ఒక మంచి స్కూలింగ్, మంచి ఎడ్యుకేషను, మంచి ప్రవర్తన ఉంటే వాళ్ళు సమాజంలో రేపు మంచి పౌరుల కింద తీర్చిదిద్ది వాళ్ళు పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు. చెప్పలేం మనం, ఎవరు ఏమవుతారు అనేది మనం ఎప్పుడు చెప్పలేం కదా. కాబట్టి నేనేం చెప్తా అంటే ఏంటంటే ఎప్పటికైనా సరే ఈ ఇంటర్వ్యూలు అయితే ఏముంటాయో ఒకరి మీద ఒక అలిగేషన్స్ వేసుకోవడం వల్ల థర్డ్ పార్టీకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తప్ప వీళ్ళ జీవితాలల్లో మార్పు ఏం రాదు, ఇంకా మోర్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, ఒకసారి పూజకు కాల్ చేద్దాం సార్, ఏమంటుందో ఏంటో విందాం. మీరు కూడా వేరే కాల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఏం చెప్తా అంటే ఏంటంటే ఏదన్నా ఉంటే అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ అంటే అవుట్ ఆఫ్ ద కోర్ట్ సొల్యూషన్ చూస్తే అయిపోతుంది. అమ్మాయి రానని చెప్పేసాను. ఇక అమ్మాయి చేసేది ఇప్పుడు 2 రోజుల నుంచి పిలుస్తున్నాం మీడియాకి ఫేస్ చేయమని. షీఈ్ నాట్ కమింగ్. ఎందుకంటే తప్పు చేసింది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని తనకి ఎవ్రీథింగ్ తెలుసు. సార్ ఇప్పుడు అంతా ఆమె మాట్లాడుతోంది, కేసులో కూడా నాకు పిల్లలకి తండ్రి కావాలంటుంది. సరే వీళ్ళిద్దరి మధ్యన ఇష్యూస్ అనేది పక్కన పెడితే ఇలా ఉంటే అయితే ఖచ్చితంగా ఏ భర్త యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు ఒకవేళ నిజంగా తిను వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నా కూడా భార్య అనేది వేరే వాడితో ఉంటుంది అంటే ఎవడు యాక్సెప్ట్ చేయడు. పిల్లల కోసమైనా ఇప్పుడు వీళ్ళు కలిసి ఉండాలన్నా, ఇప్పుడు ఆమెకి ఏ రిలేషన్ లేకుండా ఉంటే మూడో వ్యక్తి వచ్చి ఇద్దరిని సార్ట్అవుట్ చేసి కూర్చోబెట్టి మళ్ళీ లైఫ్ లీడ్ చేయమని చెప్తారు. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇద్దరు కలిసి ఉండడం అయితే చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళకు కలిసి ఉండలేనంత దూరం వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? పిల్లలు ప్రస్తుతానికైతే అమ్మాయి దగ్గర ఉన్నారు. ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను డివోర్స్ అప్లై చేసిన కాడ నుంచి తన దగ్గర. ఇప్పుడు నువ్వు తనతో ఉండట్లేదా, విడిగా ఉంటున్నావా? 1 year నుంచి ఉంటున్నాను. 1 year నుంచి. పిల్లల మెయింటెనెన్స్, ఆమె మెయింటెనెన్స్ మంత్లీ కేసు అయిపోయినా పంపిస్తాను. మంత్లీ పంపిస్తున్నావు పిల్లలకి అదంతా ఉన్నాయి కదా, అదే హౌస్ కాంట్రాక్ట్ ట్రాన్సాక్షన్ చేస్తాను డైరెక్ట్, అన్ని నువ్వే ఇస్తావు. ఇప్పుడు ఈ విషయంలో అయితే పిల్లల్ని మేము కస్టడీ తీసుకుందామని కస్టడీ పిటిషన్ వేస్తానికి రెడీ చేస్తున్నాం. ఓకే, ఇటువంటి వాతావరణంలో పిల్లలు పెరిగితే బాగుండదు కాబట్టి పిల్లల్ని ఒకవేళ ఇస్తే ఆమె వాలంటరీగా ఇస్తే ఓకే, ఏ కేసు లేకుండా టైం సేవ్ అయిపోయి పిల్లలు ప్రశాంతంగా జీవించడానికి గల అవకాశం కలుగుతుంది. ఒకవేళ కనుక పిల్లల్ని ఇవ్వను అంటే మాత్రం డెఫినెట్లీ మేము చైల్డ్ కస్టడీ చేసి ఇమీడియట్లీ పిల్లల్ని తీసుకునే అవకాశం ఉంది. నేనైతే పోరాటం చేసి దేని గురించి ఒకటే, పిల్లలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా, వీడు ఎవరితోటైతే కనుక ఈ అమ్మాయి ఎవరితోటైతే ఉందో సో నాకు చెప్పకూడదు, కానీ వాడు వచ్చి నా పిల్లల్ని కొట్టడం ఏంటి నాకు అర్థం కాదు. వీడి పెత్తనం ఏంటి నా పిల్లల మీద, ఎంత ఆ వీడియోస్ అది తెలిస్తే నా గుండె ఎంత రగిలిపోయిందో, ఎంత ఏడ్చో నాకు తెలుసు. సో నేను 7 సంవత్సరాలు కూడా భరించింది. అందుకే వేరే వాడు వచ్చి నా పిల్లల మీద చేస్తే ఈ పిల్ల వాళ్ళని తీసుకొని పిల్లల్ని హాల్లో వాళ్ళ అమ్మ దగ్గర పెట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే అవన్నీ చూస్తే వీడియో కాల్స్లో కానీ అన్ని రికార్డ్స్లో కానీ వింటుంటే నీకు దాదాపుగా 70-80 రికార్డ్స్ పంపించాను. ఇది సెర్చ్ ఆపరేషన్. కూర్చొని మనస్ఫూర్తిగా 1 hour 2 hours విని దాని బాగోతం మొత్తం తెలియాలి. ఒక్క 5 నిమిషాల్లో చెప్పేసేది కాదు ఇది. అంత నరకం. పిల్లల్ని తెచ్చుకోవడానికి పోరాటం. పిల్లల్ని నేను తెచ్చుకుంటా, ఆ అమ్మాయి చేసినటువంటి ప్రూఫ్స్ సంబంధించి జస్టిస్ కోసం ఫైట్ చేస్తా. ఆ అమ్మాయి ఎన్ని చెప్పినా కూడా ఈ రోజు 2-3 days నుంచి ఎక్కడ కూడా రాకుండా ఉండడానికి గల కారణం అదే. ధైర్యంగా రమ్మను, రాలేదు, దొరికిపోయింది అంతే. కానీ నేనైతే అమ్మాయిని చెడచేయడానికి అయితే రాలేదు. నాకు ఒకటే, నా పిల్లలు నాకు కావాలి. దయచేసి నీ జీవితం నీకు ఎవరిష్టమో వాళ్ళతో నువ్వు బతుకు, అంతేగాని నన్ను చెడ్డవాడిని చేసి, నన్ను వ్యభిచారం చేసి, నువ్వు తప్పులు చేస్తూ నన్ను చెడ్డవాడిగా క్రియేట్ చేసి బతకడం మాత్రం తప్పు. దాన్ని నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను. నువ్వు నిజాయితీ కూడా నా కోసం పోరాడితే నీ ప్రేమతోటే వచ్చేసేటో. నేను ఎప్పుడు పైకి మాత్రం రవి కావాలి, తర్వాత చంపేయాలి, 10 మందితో పోవాలి, మీడియా ముందు మాత్రం పిల్లలకి తండ్రి కావాలి, రవి కావాలి. ఎందుకమ్మా ఈ యాక్టింగ్లో? అది నాకు నచ్చల. ఐ వాంట్ జస్టిస్. నేను దీని గురించనే ఎందుకు సంపాదించాను. అది తప్పకుండా రవి. సో గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో అంతా వేరేలాగా వైరల్ అవుతోంది. సో ఈ కొన్ని ఇంటర్వ్యూస్ తర్వాత అయినా సరే నీకు వచ్చి ఆ మెసేజెస్ కావచ్చు, అబ్యూజ్ వర్డ్స్ కావచ్చు, కొంతవరకు తగ్గుతాయని నేను కూడా అనుకుంటున్నా. మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తాం. అంటే నిజాన్ని బయటికి చెప్పడం, ఏదో ఓన్లీ నిన్ను సపోర్ట్ చేయడం, ఆవిడ సపోర్ట్ చేయడం కాదు, ఏం జరుగుతోంది ఏంటి అని ప్రజలకు చెప్పడం కోసం. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటనేది. మళ్ళీ ఒకవేళ కుదిరితే ఆవిడ వస్తానంటే, యాక్చువల్లీ తను వస్తానంది సార్, ఇంటర్వ్యూ చేస్తాం. నేనైతే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రవిష్ డెసిషన్, బీయింగ్ ఏ అడ్వకేట్ అండ్ బీయింగ్ ఏ సోషల్ పర్సన్ చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా సరే ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకొని పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడుకొని సమస్యని సామరస్యంగా సాల్వ్ చేసుకుంటే బెటర్. కోర్టులో వేసినా కూడా వాయిదాలకు వెళ్ళాలి, ఇతను కావాలంటున్నాడు, అతను ఆమె ఇవ్వనంటోంది. అది ఇద్దరు లైఫ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. టైం చాలా పిల్లలు ఉన్నారు కాబట్టి, ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని
పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం సజెషన్ చేస్తున్నాం ఒకటి. ఒకవేళ మీరు కనుక దీన్ని ప్రసారం చేస్తే అయితే నేనైతే సజెషన్ చేస్తున్నా, పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని న్యాయాలు అన్యాయాల గురించి కాకుండా, నాకు ఎందుకంటే ఒక 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకవేళ ఏదన్నా పరిస్థితి ఏర్పడితే వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లుంటుంది, ఎదుగుతున్న పిల్లలు ఇప్పుడు కాబట్టి నేను వాళ్ళ క్షేమంతోనే మనం ఈ ప్రపోజల్ పెడుతున్నాం తప్ప పిల్లలు లేకపోతే ఇట్ ఇస్ బెస్ట్ కేస్ ఫర్ ఫైటింగ్ ఇది. ఓకే డన్ సార్, చూద్దాం రవి ఏం జరుగుతుంది ఏంటనేది. కొంచెం ధైర్యంగా ఉండు. సో ఈ టైంలో అందరికీ కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం ప్రెషర్ తక్కువ తీసుకో. కుదిరినంత వరకు నీకు తెలిసిన విషయాలు నలుగురు చెప్పడానికి ప్రయత్నించాయి. బట్ నీ అంతటి నువ్వు మీడియాకి వచ్చి అయితే అల్లరి చేసుకోవద్దు. ఆల్మోస్ట్ చాలా అల్లరి అయిపోయింది. ఇక్కడ నేను కూడా ఈరోజు వచ్చి నేను తను అల్లచడం అంటే రాంగ్ ప్రచారాలు ఎందుకు, నేను ఇది జనాలకి తెలియచేసి నేను లీగల్గా వెళ్ళిపోతున్నాను. నాకు ఇంటర్వ్యూస్ ఇచ్చేసుకొని తిరగడానికి నాకు ఏదో ఒక ఫెమిలియర్గా ఫామ్ అవ్వడానికి తనలా నేను అటెండ్ చేయట్లేదు. జస్ట్ దిస్ ఈజ్ అ క్లారిటీ. నేను మాటలు చెప్పలేదు, తనలా ప్రూఫ్స్ మొత్తం చూపించాను, అంతే, సింపుల్ థింగ్. ఓకే డన్. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ సార్.